Hi friends, welcome back to my physics channel once again. Right, we entered into the 13th chapter, 13th concept, that is the third part of the modern physics chapter, that is nuclei. Now we have completed the first part of the concept. Let us complete the remaining part of the concept. Very small chapter. Okay na? So second part and video 2 concept we will be completing. In before first video completed about the binding energy, average binding energy, and also the graph you have completed regarding stable and non-stable nucleus. Okay na? Regarding iron and uranium 92 235 discussed about. Now let us continue the remaining part of the video, the concept in the nuclear chapter. We have also discussed about E is equal to mc square, energy mass relation. Okay na? Nuclear forces, which is the largest force. Okay na? Right and now let us see about the remaining part. అదే విధంగా మీకు ఇంకోటి కూడా చెప్పాను కదా, వాట్ ఈస్ ద రేడియో యాక్టివిటీ. యాజ్ ఐ టోల్డ్ యూ, హెన్రీ బ్యాక్యూరెల్ యాక్సిడెంట్లీ ఇన్వెంటెడ్ ద రేడియో యాక్టివిటీ. అది కూడా ఎలా జరుగుతుందని చెప్పాను మీకు, అన్స్టేబిలిటీ ఆఫ్ ద న్యూక్లియస్. ఓకేనా? అన్స్టేబిలిటీ ఆఫ్ ద ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక రిలేషన్ చెప్పాను రిగార్డింగ్ న్యూట్రాన్ ప్రోటాన్ రేషియో. ఓకేనా? ఏంటది? న్యూట్రాన్ ప్రోటాన్ రేషియో గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1, less than equal to 1.6. Please make a note. Greater than equal to 1, less than equal to 1.6. అదవుతుంది మీకు. This is the neutron proton ratio. Neutron by proton ratio up to atomic number Z greater than equal to 20, that is up to calcium 20 40. You can see if you divide the neutron ratio with the neutron proton equal to almost 1. దాని తర్వాత ఏమవుతుంది మీకు, మాస్ నెంబర్ ఇస్ ఇంక్రీజింగ్. యూ కెన్ సీ అప్ టు యురేనియం 235. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ఇంక్రీజింగ్. ద వాల్యూ ఆర్ గెటింగ్ ఆల్మోస్ట్ యూ కెన్ సీ లెస్ దెన్ ఈక్వల్ టు 1.6. సో దట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ద అన్స్టేబిలిటీ ఆఫ్ ద న్యూక్లియస్. స్టేబుల్గా ఉందానికి ఇబ్బంది లేదు, అన్స్టేబిలిటీ కదా. అన్స్టేబిలిటీ వల్ల ఏమవుతుంది, ఇట్ ఈస్ కాజింగ్ రేడియో యాక్టివిటీ. సో దేర్ విల్ బి డీకే ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్, beta particles and gamma particles. అదవుతుంది మీకు. So let us see what are the alpha particles, beta particles and gamma particles, and then we'll enter into the remaining part of the balance chapter, that is fission fusion. అంతే, దాని తర్వాత మనకు చాప్టర్ అయిపోతుంది. ఓకేనా? సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూట్రాన్ ప్రోటాన్ రేషియో, ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1 and less than equal to 1.6. వెరీ వెరీ ఇంపార్టెంట్. Now ఆల్ఫా డీకే ఏంటి? వాట్ ఈస్ ఆల్ఫా డీకే? చెప్పాను కదా ఇప్పుడు, అన్స్టెబిలిటీ ఆఫ్ ద న్యూక్లియస్ ఈస్ కాజింగ్ దిస్ థింగ్, రేడియో యాక్టివిటీ, అండ్ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ ది అన్స్టేబుల్ న్యూక్లియస్ ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్. ఓకేనా? రైట్ అండి. సో ఆల్ఫా పార్టికల్ ఏమవుతుంది, జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేసినట్టుగా అయితే, ఈ పేరెంట్ న్యూక్లియర్ ఉంది కదా జెడ్, ఇందులోంచి మీకు ఆల్ఫా డీకే అవుతుంది. ఆల్ఫా డీకే అంటే ఏంటి ఇక్కడ? దట్ ఈస్, యూ కెన్ సీ హీలియం న్యూక్లియస్ కమింగ్. దిస్ ఈస్ అటామిక్ నెంబర్ 2 units, మాస్ నెంబర్ 4 units. అంటే ఏం జరుగుతుంది ఆల్ఫా డీకేలో? చూడండి అక్కడ, చూడండి, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఇన్ ద ఆల్ఫా డీకే యూ కెన్ సీ ద డాటర్ న్యూక్లియస్, దిస్ ఈస్ పేరెంట్ న్యూక్లియర్ అండి, దిస్ ఈస్ ద పేరెంట్ న్యూక్లియర్. This is parent nuclei. Now coming to daughter nuclei, if you observe carefully, the atomic number is decreased by 2 units and mass number also decreased by 4 units. Very very important phenomenon. Daughter nuclei lo atomic number emo papo 2 యూనిట్లు తగ్గుతుంది, mass number is decreased by 4 units. తర్వాత మీ కెమిస్ట్రీలో తెలిసిన బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ 2 minus 2 balance, 4 minus 4 balance, so it is equal here. So this is the alpha decay. దానికి ఎగ్జాంపుల్ చూద్దాం మనం. చూడండి, దీనికి ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆల్ఫా డీకే ఏం జరుగుతుందండి, అన్స్టేబిలిటీ ఆఫ్ న్యూక్లియస్. ఐ టేక్ యురేనియం 238 ఐసోటోప్. ఐ టేక్ యురేనియం 92 235. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ వాట్ ఈస్ అన్ ఐసోటోప్. Atoms having same atomic number, different mass number.
For example, hydrogen atom 1H1, 1H2, 1H3. See, atoms having same elements, same atomic, different mass number. Hydrogen, proton, deuteron, heavy hydrogen, tritium, 1H3, tritium. So, mass number మారిపోతుంది. Those are called isotopes. Isobars అంటే ఏం చెప్పాను? సేమ్ మాస్ నెంబర్, డిఫరెంట్ అటామిక్ నెంబర్. ఓకేనా? మీకు ఎగ్జాంపుల్స్ అవి కూడా కావాలంటే రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్, ఇవి ఐసోబార్స్ అండి, ఇవి ఐసోటోప్స్, ఇవి ఐసోటోప్స్. ఆటమ్స్ హ్యావింగ్ సేమ్ ఎలిమెంట్స్, సేమ్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ మాస్ నెంబర్. అలాగే ఐసోబార్స్ తీసుకుంటే మీకు ఇది సేమ్గా ఉంటుంది. ఏది మాస్ నెంబర్ సేమ్, అటామిక్ నెంబర్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ కార్బన్ 614, కార్బన్ 614, నైట్రోజన్ 714. చూడండి, కార్బన్ అటామిక్ నెంబర్ 614, మాస్ నెంబర్. ఐసోటోప్ అది ఐసోబార్ కదా, ఇది సేమ్. అదవుతుందా? చూడండి 14. ఇక్కడ ఏమైంది? మాస్ నెంబర్ సేమ్, అటామిక్ నెంబర్ డిఫరెంట్. ఐసోబార్. ఇంకా కావాలా మీకు? ఆర్గాన్ 18, ఆర్గాన్ 18 అండ్ కాల్షియం 1840, కాల్షియం 2040. చూడండి ఏమైంది? అటామిక్ నెంబర్స్ డిఫరెంట్, మాస్ నెంబర్ సేమ్. సో దీస్ ఆర్ ఐసోబార్స్. ఇవేంటి దీన్ని? ఐసోబార్స్ ప్లీజ్. సేమ్ మాస్ నెంబర్, డిఫరెంట్ అటామిక్ నెంబర్. అండ్ దీస్ ఆర్ ఐసోటోప్స్. ఐసోటోప్లు అంటారు తెలుగులో. సేమ్ అటామిక్ నెంబర్, 1H1 ప్రోటాన్, డ్యూటరాన్, 1H2 ఇది 1H2, ఇది 1H3. అర్థమవుతుందా? అలాగే మీకు ఐసోటోన్స్ కూడా ఉన్నాయండి. ఐసోటోన్స్ అంటే డిఫరెంట్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ మాస్ నెంబర్, బట్ సేమ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం, ఫర్ ఎగ్జాంపుల్ లిథియం 37, అలాగే బెర్లియం 48, బెర్లియం 48. చూడండి, డిఫరెంట్ అటామిక్ నెంబర్, different mass number, different atomic number, different, but you subtract. What is A minus Z? 4. 7 minus 3 is equal to 4. 8 minus 4 is equal to 4. Same number of neutrons ఉన్నాయి ఇక్కడ. అర్థమవుతుందా? So these are referred as isotones. మీకు అర్థమవుతుందా? ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అట్లా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం పనిచేస్తుంది. అదొక ఐసోబార్లు అంటే ఏంటి? సేమ్ మాస్ నెంబర్, డిఫరెంట్ అటామిక్ నెంబర్స్. లైక్ కార్బన్ 14, నైట్రోజన్ 14. అలాగే ఐసోటోపులు అంటే సేమ్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ మాస్ నెంబర్. 1H1, 1H2, డ్యూటరాన్, హెవీ హైడ్రోజన్, ట్రిటియం 1H3. అలాగే ఐసోటోన్స్, డిఫరెంట్ సేమ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రాన్స్, డిఫరెంట్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ మాస్ నెంబర్. లిథియం 37, బెర్లియం 48. యూ కెన్ సబ్ట్రాక్ట్, విల్ గెట్ సేమ్. అదవుతుంది కదా? నోట్ చేసి. నౌ కమ్ బ్యాక్ టు ది స్టోరీ. చెప్పేస్తాను చూడండి. రైట్. నౌ కమింగ్ టు దిస్ ఆల్ఫా డీకే, బికాస్ ఆఫ్ అన్స్టెబిలిటీ ఆఫ్ ద న్యూక్లియస్, బికాస్ ఆఫ్ న్యూట్రాన్ ప్రోటాన్ రేషియో వెరీ మచ్ లార్జ్, మోర్ దెన్ 1. సో అదేం చేస్తే స్టేబుల్గా ఉండలేదు పాపం, అలా డీకే చేస్తూనే ఉంటుంది పాపం. ఆల్ఫా డీకే అవుతున్నప్పుడు ఏమవుతుంది? ఇన్ డాటర్ న్యూక్లియస్ 2 units ఆర్ రెడ్యూస్డ్ బై అటామిక్ నెంబర్, 4 units ఆర్ రెడ్యూస్డ్ బై మాస్ నెంబర్. ఎగ్జాంపుల్ చూడండి, uranium 238 giving rise to thorium 90. Just one example, it is giving rise to thorium in your periodic table. Thorium 19 234 plus your alpha particle He24. చెక్ చేసుకోండి బ్యాలెన్స్ అయింది లేదో. ఇది కూడా 90 plus 2 92, 234 plus 4 ఎంత? 238. బ్యాలెన్స్ అయిపోయిందా? So what is this one? Alpha decay. Are you understanding the points here? So this is the phenomenon in alpha decay. Parent nuclei లోపల 2 యూనిట్ల అటామిక్ నెంబర్ తగ్గిపోతుంది. 92 becoming thorium 90. 4 యూనిట్స్ తగ్గిపోతుంది మాస్ నెంబర్లో. 238 నుంచి పాపం 234 అయిపోతుంది ఆల్ఫా డీకే అయినప్పుడు. నోట్ చేశారా? రైట్. అండ్ నౌ ఐల్ కమ్ టు బీటా డీకే. బీటా డీకే అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ అనమాట. ఓకేనా? నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ మైనస్ అంటే డీకే అవుతుంది. ఓకేనా? రాసుకోండి బీటా డీకే. సెకండ్ వన్
అంటే ఈ -1 0 బీటా డీకే ఏంటి ఎలక్ట్రాన్స్. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఏమవుతుందో చూద్దామండి. పేరెంట్ న్యూక్లియర్లో ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ చూడండి, ఇది ఈ -1 0 కదా, ఇదేమిటి, ఇది ఎలక్ట్రాన్. డాటర్ న్యూక్లియర్ ఏం జరుగుతుంది జాగ్రత్త చూడండి. 1 యూనిట్ యాడ్ చేయండి, మాస్ నెంబర్ సేమ్గా ఉంచండి. 1 యూనిట్ ఈజ్ యాడెడ్ టు ద అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ రిమైన్స్ సేమ్. రెండు కలపండి, Z+1 -1 Z, A+0 A. సో దిస్ ఈజ్ ఫర్ బీటా డీకే. చెక్ చేసుకోండి, క్లియర్. అండ్ ఇంకో విషయం కూడా ఇందులో యాడ్ అవుతుంది, అది కూడా యాడ్ చేయాలి. యాంటీ న్యూట్రినో కూడా ఫామ్ అవుతుందండి. యాంటీ న్యూట్రినో, న్యూ బార్ యాంటీ న్యూట్రినో కూడా ఇందులో వస్తుందండి, విడుదల అవుతుంది. ఇట్ ఈస్ రిలీజింగ్. అంటే డ్యూరింగ్ బీటా డీకే ఎలక్ట్రాన్ వస్తుంది, ఎలక్ట్రాన్ ఈ -1 0 మాస్ నెంబర్. ఓకేనా, అలాగే డాటర్ న్యూక్లియర్ ఒక యూనిట్ యాడ్ అవుతుంది, తర్వాత యాంటీ న్యూట్రినో వస్తుంది. ప్లీజ్ నోట్ డౌన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా దీనికి వీలైతే ఇస్తాను, నోట్ చేసుకోండి. రాద్దాం, ఎగ్జాంపుల్ రాసుకోండి. ఫర్ దిస్ వన్, ఫర్ బీటా డీకే ఎగ్జాంపుల్ రాసుకోండి. ప్లీజ్ రైట్ డౌన్. కార్బన్ 614 gives rise to E -1 0 ప్లస్ ఇంకెంత మీద ఇక్కడ 5 రావాలి. 5 అంటే చూడండి, కార్బన్ 614 కదా, 6 రావాలి. సో ఐ టేక్ నైట్రోజన్ 7 -1 6 14 సరిపోయిందా. అండ్ ప్లస్ యాంటీ న్యూట్రినో చెక్ చేసుకోండి. యాంటీ న్యూట్రినో అర్థమవుతుందా మీకు? డీకేలో ఏం జరుగుతున్నది అదండి, యాంటీ న్యూట్రినో. సో దిస్ ఈస్ ద బీటా డీకే. యూ కెన్ సీ హియర్ carbon 14 giving rise to electron, that is beta decay. Nitrogen and antineutrino elementary particles. Okay na, చూడండి బ్యాలెన్స్ అయిందా. 14 + 0 14, 7 - 1 6. దిస్ ఈస్ ద ఫినామినన్. క్లియర్, రైట్ అండి. సో నోట్ చేసుకుని లెట్ us go to లాస్ట్ వన్ అండి. ఇంకా గామా డీకే అంటే ఏంటంటే ఫోటాన్ అండి. గామా అంటే ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కదా, ఫోటాన్ రిలీజ్ అవుతుంది. ఓకేనా, రైట్, క్లియర్. సో గామా డీకేలో నథింగ్ బట్ photon is released అండి in gamma decay. Well, right here in gamma decay photon is released. In gamma decay photon is released. Gamma అంటే electromagnetic waves కదా, photon is released. E is equal to h nu. So these are the things అండి, alpha, beta and gamma. ఓకేనా, రైట్ అండి. నౌ కమింగ్ టు ద అన్స్టేబిలిటీ ఆఫ్ ద న్యూక్లియస్లో మనం చెప్పాం కదా, ఫ్యూజన్ రియాక్షన్, ఫిషన్ రియాక్షన్, ఆ రెండు కూడా మనం చూద్దామండి. చెప్పాను కదా, గామా డీకేలో ఏమైంది, ఫోటాన్ ఈజీ కూడా హెచ్ఎన్యూ రిలీజ్ అవుతుంది. అక్కడ కూడా ఎలా ఉంటుంది ఫోటాన్స్. ఓకేనా, హై ఎనర్జీ. ఓకేనా, హండ్రెడ్స్ ఆఫ్ కిలో ఎలక్ట్రాన్ వోల్ట్స్ విల్ బి రిలీజ్డ్. ఓకేనా, రైట్ అండి. నౌ కమింగ్ బ్యాక్ టు ద రియాక్షన్స్ అండి, ఫిషన్ అండ్ ఫ్యూజన్ చూద్దాం. అండ్ దిస్ విల్ బి ద లాస్ట్ ఆఫ్ దిస్ చాప్టర్. సిలబస్ మీకు చెప్పాను కదా, రియాక్టర్ తీసాడండి, సిలబస్లో లేదు. ఫిషన్ ఫ్యూజన్ చెప్పేసుకుంటే మనకి చాప్టర్ అయిపోయినట్టుగా. నౌ లెట్ us see న్యూక్లియర్ ఫిషన్. ఓకేనా, రియాక్షన్ చెప్పాను కదా, బికాస్ ఆఫ్ అన్స్టెబిలిటీ ఆఫ్ న్యూక్లియస్ దీస్ ఆర్ పార్టిసిపేటింగ్. ఐరన్ ఉంది, ఇట్ ఇస్ అ స్టేబుల్ వన్. ఐరన్ is stable. Okay, I told you iron is stable 2656 in the graph. Okay na, are you following the point here? Right.
నౌ కమింగ్ బ్యాక్ టు న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్లో ఏం జరుగుతుంది పాపం చూడండి. ఇదిగోండి యురేనియం యాటమ్ ఉంది కదా, ఇది పెద్ద యురేనియం యాటమ్ అండి, ఇది యురేనియం యాటమ్. ఓకేనా, యురేనియం 92, 235 కానీ 238 ఐసోటోప్ ఏదో ఒకటి తీసుకోండి. 235 లేదా 238 ఐసోటోప్. ఇప్పుడు వాట్ ఆర్ ఐసోటోప్స్? సేమ్ అటామిక్ నెంబర్ విత్ డిఫరెంట్ మాస్ నెంబర్. ఇది ఏం చేస్తుంది పాపం? బంబార్డ్ చేస్తుంది స్లో మూవింగ్ న్యూట్రాన్తో. నెమ్మదిగా కదిలే న్యూట్రాన్తో బంబార్డ్ చేసి కొలైడ్ అవుతుంది. కొలైడ్ ఇది ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్తుంది. 92, 236 బ్యాలెన్స్ అయిందా? ఎక్సైటెడ్ స్టేట్. ఇక్కడి నుంచి ఇట్ ఈస్ రిలీజింగ్ టూ నియర్లీ ఈక్వల్ మాసెస్ యాజ్ బేరియం అండ్ క్రిప్టాన్. బేరియం అండ్ క్రిప్టాన్ 36. ఓకేనా, 56 అదవుతుంది మీకు. ఇట్ ఈస్ రిలీజ్ ఇంటూ బేరియం అండ్ క్రిప్టాన్ అండి. బేరియం 56 ప్లీజ్ నోట్ చేసుకోండి. I am giving the equation also for you. Please make a note. Are you following the points here? Note చేసుకోండి please. Right and exactly. నోట్ చేస్తారా? సో ఏం జరుగుతుంది? టూ లైటర్ ఏ హెవియర్ న్యూక్లియై bombards with a slow moving neutron, goes to excited state, and two nearly equal masses. Krypton around 91, barium around 142. Balance అది కంగారు ఇప్పుడు అవసరం లేదు. 3 neutrons plus huge energy around 200 million electron volts is released per fission. బ్యాలెన్స్ చేద్దాం. 56 plus 36 ఎంత? 92. బ్యాలెన్స్ అయిపోయింది. ఇది చూద్దాం. 142 బేరియం, అదే క్రిప్టాన్ 91, 3 న్యూట్రాన్స్ 4, 5, 6, 13, 1, 236. బ్యాలెన్స్ అయిపోయిందా? సో దిస్ ఈక్వేషన్ ఇస్ రైట్, కెమికల్ ఈక్వేషన్. అంటే ఏం జరిగింది ఇక్కడ పాపం? వెన్ ఏ హెవియర్ న్యూక్లియై bombards with a slow moving neutron, it splits up into two nearly equal masses like barium and krypton. And as you can see the values, 36 atomic number with 91 mass krypton, అలాగే బేరియం 142. ఇది మారొచ్చండి, ఇది నథింగ్ బట్ ఇది కాన్స్టెంట్ కాదు, ఐసోటోప్ కదా. ఐసోటోప్ అటామిక్ నెంబర్ సేమ్ ఉంటే మాస్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఒక ఫిషన్కి 3 న్యూట్రాన్లు వస్తున్నాయి బయటికి. చూడండి, I'll draw here. ఒక ఫిషన్కి 3 న్యూట్రాన్లు చూడండి, 1, 2, 3. ఇదిగోండి, మళ్ళీ పాపం అవుతాయా? మళ్ళీ ఫిషన్ అవుతుంది, మళ్ళీ 3. యూ కెన్ సి N01, N01, N01. మళ్ళీ ఇదేం చేస్తే ఇది అవుతుందా? మళ్ళీ ఇది 3, ఇది కూడా 3. ఎన్ని? 3 నుంచి 9. మళ్ళీ ఇవొక మళ్ళీ 3. సో 3 becomes 9. తర్వాత 81. అదవుతుంది మీకు పాయింట్ ఇక్కడ. సో దిస్ బికమ్స్ ఎ జామెట్రిక్ ప్రోగ్రెషన్ మ్యాథ్స్, జీపీ. అంటే ఏఆర్ స్క్వేర్ ఏఆర్ పవర్ n-1. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో సమ్ టు ఇన్ఫినిటీ ఏంటి? ఏ బై ఫస్ట్ టర్మ్ బై ఏ మైనస్ ఆర్. అంటే కామన్ రేషియో ఉంటుంది కదా, బి బై ఏ అంటే కామన్ రేషియో కదా. బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు కామన్ రేషియో. ఫస్ట్ టర్మ్ ఏ అంటే మీరు ఏదైనా సెకండ్ టర్మ్తో డివైడ్ చేస్తే యూ విల్ గెట్ కామన్ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సెకండ్ టర్మ్ ఏఆర్ బై ఏఆర్. నెక్స్ట్ ఇది ఏఆర్ స్క్వేర్. అప్పుడు ఎంత అవుతుంది? ఏఆర్ స్క్వేర్ బై ఏఆర్. ఆర్ వచ్చింది కామన్ రేషియో. అంటే ఏఆర్ పవర్ 1, ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్, ఏఆర్ పవర్ n. సో సమ్ టు ఇన్ఫినిటీ ఒకరు చేస్తే జామెట్రికల్లో ఏమవుతుంది? ఫస్ట్ టర్మ్ ఏ బై 1 మైనస్ ఆర్. ఏ బై 1 మైనస్ ఆర్. ఇది మనకి సమ్ టు ఇన్ఫినిటీ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ ఏ బై 1 మైనస్ ఆర్. అంటే అర్థం ఏంటంటే ఇది ఒక పెద్ద మాన్స్టర్లా తయారవుతుంది న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్లో. అందుకే చాలా డేంజర్ అన్నమాట. న్యూక్లియర్ ఫిషన్ ఈజ్ వెరీ మచ్ డేంజరస్ దెన్
ఎనీ అదర్. అయితే దీనికైనా డేంజర్ మరొకటి ఉంది, ఫ్యూజన్ కూడా. ఇది యాటమ్ బాంబ్ ఎగ్జాంపుల్, యాటమ్ బాంబ్ తీసుకోవచ్చు, యాటమ్ బాంబ్. అలాగే ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ 1945లో ప్లూటోనియం బాంబ్ ఎగ్జాంపుల్, నాగాసాకి హిరోషిమాలో ఆ బాంబ్ పడింది గుర్తుంది కదా. సో అక్కడ ఏం జరిగింది, మొత్తం ఏరియా అంతా స్మాష్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద ఫిషన్ రియాక్షన్, రేడియో యాక్టివ్ కదా. సో దేర్ ఫార్ బెస్ట్ ఎగ్జాంపుల్ యాటమ్ బాంబు లేదా ప్లూటోనియం బాంబ్ ఇన్ 1945 హిరోషిమా నాగాసాకి. సో అందువల్ల మనకి ఏమవుతుందంటే ఈ మాన్స్టర్లో తయారవుతున్నప్పుడు దాన్ని మనం అడ్డుకట్ట వేయాలి. యూ హ్యావ్ టు స్టాప్ బై యూజింగ్ సమ్ కంట్రోల్ రాడ్స్. అందుకే ఈ కంట్రోలింగ్ మనకి ఇప్పుడు ఈ సిలబస్లో తీసాడు ఈ సంవత్సరం. ఇంతకుముందు మీకు న్యూక్లియర్ రియాక్టర్ ఉండేది, అక్కడ రియాక్టర్లో పైన కంట్రోల్ రాడ్స్ ఉండేవి, గ్రాఫైట్ రాడ్స్ అంటారు. అవి ఏం చేస్తే పాపం ఎక్సెస్ న్యూట్రాన్స్ రిలీజ్ అనేవి అబ్జార్బ్ చేసుకుంటుంది కంట్రోల్ రాడ్స్. అదే బొరాను క్యాడ్మియం రాడ్స్ అంటారు, బొరాన్ అండ్ క్యాడ్మియం. అవి ఏం చేసి అబ్జార్బ్ చేసుకొని ఒక న్యూట్రాన్నే పార్టిసిపేట్ చేస్తుంది దీంట్లో రియాక్షన్లో. సో దేర్ బై ఆ మాన్స్టర్ రియాక్షన్ అయిపోతుంది. ఏది 3 becomes 9, 9 becomes 81, అదంతా అనమాట జామెట్రిక్ ప్రోగ్రెషన్. దట్ ఈజ్ A/1 - R. ఇక్కడ చూడండి ఎన్ని వచ్చాయి, 3, మళ్ళీ 3, 3, 3, 3, ఎన్ని 9, మళ్ళీ ఏమవుతాయి 9 3 27, 81, ఇలాగ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనమాట. అంటే బికమ్స్ ఎ బిగ్ మాన్స్టర్. అందుకే ఆ ఏరియా అంతా స్మాష్ అయిపోతుంది. మరి దీని కంట్రోల్ లేదా, దిస్ ఈస్ కాల్డ్ అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. కంట్రోల్ చేయాలంటే యూ హ్యావ్ టు యూస్ ద న్యూక్లియర్ రియాక్టర్. న్యూక్లియర్ రియాక్టర్ ఇస్ యూస్ఫుల్ ఫర్ పీస్ఫుల్ పర్పస్ అండ్ ఆల్సో ఫర్ డిజాస్టర్. పీస్ఫుల్ అంటే ఫర్ రన్నింగ్ ఎలక్ట్రిసిటీ జనరేటింగ్, డిజాస్టర్ అంటే యూజింగ్ ఫర్ బాంబ్స్ అండి, ఆటమ్ బాంబ్స్. అదవుతుంది కదా, చెప్పేస్తానండి. దట్స్ ఆల్. Now this is about the chemical reaction in uranium isotope is splitting into barium 142 and krypton 91 అండి. ఇట్స్ ఐసోటోప్, 3 న్యూట్రాన్స్ వస్తుంది. మరి ఇక్కడ యావరేజ్ బైండింగ్ ఎనర్జీ ఒకసారి చూద్దామండి. యావరేజ్ బైండింగ్ ఎంత అవుతుంది, BE/A. సో ఎంత, ఒక ఫిషన్కి ఎంత రిలీజ్ అయింది ఎనర్జీ, ఫర్ ఎగ్జాంపుల్ 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ బై వాట్ ఇస్ ద మాస్ నెంబర్ ఆఫ్ యురేనియం 235. డివైడ్ చేస్తే పాపం 0.85 మిలియన్ ఎలక్ట్రాన్స్ వస్తుంది. ఏంటి, ఒక ఫిషన్కి చూడండి 0.85. ఇదేంటి, న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్లో. ఇప్పుడు ఫ్యూజన్లోకి వద్దాం. ఫ్యూజన్లోకి సి వాట్ డిడ్ ఐ టెల్ యూ రిగార్డింగ్ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్. బెస్ట్ ఎగ్జాంపుల్ యాటమ్ బాంబ్ అన్నాను, అలాగే ప్లూటోనియం బాంబ్ ఇన్ 1945 హిరోషిమా నాగాసాకి ఎగ్జాంపుల్. ఫర్ ఎవ్రీ ఫిషన్ 3 neutrons are coming up and 200 million electron volts of energy is released. So average binding energy, that is BE/A, that is 200 by 235, 0.85. Now coming to nuclear fusion. న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ చూద్దాం. ఇప్పుడు మనకి ఏమవుతుందో పాపం, ఇక్కడ 2 lighter nuclei, 1H1, 1H1, proton, 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 proton gives rise to heavy nuclei deuteron 1H2, heavy hydrogen, deuteron plus E+1 0 plus Q1. This is called as positron, antiparticle of electron, positron, antiparticle of electron. మీకు అదవుతుంది నేను చెప్తుంది ఏమైనా మీకు కొంచెం ఏమైనా బురకెక్కుతుందా. ఇక్కడ ఏం జరిగిందంటే ఇన్ ఫిషన్ రియాక్షన్ ఏ హెవియర్ న్యూక్లియై bombards with a slow moving neutron to 2 equal masses like barium krypton, 3 neutrons plus 200. అది ఫిషన్లోని. మరి ఫ్యూజన్లో ఏం జరుగుతుంది, 2 lighter nuclei like proton, proton combine to form a heavier nuclei like heavy hydrogen, deuteron 1H2, giving rise to a positron, antiparticle of electron plus energy. Balancing అయింది చూడండి, 1 plus 1, 1 plus 1, 1 plus 1 2, 2 plus 0 2, balance అయింది. So this is the fusion reaction. 2 lighter nuclei combine to form a heavier nuclei. మరి సార్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, హైడ్రోజన్ బాంబ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. హైడ్రోజన్ బాంబ్. ఇంకా ఎగ్జాంపుల్ కావాలా, థర్మో న్యూక్లియర్ రియాక్షన్, ఎనర్జీ ఆఫ్ సన్ అండ్ స్టార్స్. సూర్యుడు నక్షత్రాల యొక్క శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, గాలి నుంచి వస్తుందా, కాదు, ఇందులోంచి వస్తుంది.
అర్థమైందా? ఇందులోంచి ఇగో ఈ సైకిల్లోంచి ఇట్ గెట్స్ ఎనర్జీ ఫ్రమ్ ప్రోటాన్ సైకిల్ అండ్ ఆల్సో కార్బన్ నైట్రోజన్ సైకిల్ కూడా ఉంది. ఈ రెండింటి నుంచి ఎనర్జీ తీసుకుంటుంది. ఏవి? ఈ నక్షత్రాలు, సూర్యుడు. ది ఎనర్జీ ఆఫ్ సన్ అండ్ స్టార్స్ డిపెండింగ్ అపాన్ ద టెంపరేచర్. అదవుతుంది మీకు. ఇది చెప్పేస్తాను చూడండి పైది. క్లియర్? దేర్ఫోర్ ఇప్పుడు మనం రెండు కంపేర్ చేద్దాం. అది ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్. ఏది గొప్పది, ఏది చిన్నది. ఉన్నాక మీకు యావరేజ్ బైండింగ్ ఎనర్జీ ఇన్ ఫిషన్ రియాక్షన్లో చూడండి, బిఈ బై ఎంత వచ్చింది మనకి రఫ్ వాల్యూ 0.85 MeV. ఇది ఎక్కడ? న్యూక్లియర్ ఫిషన్లో. ఇది ఎక్కడ? న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్లో. ఈక్వేషన్ 1 అని పెట్టండి. ఇప్పుడు ఫ్యూజన్ అయింది. ఎగ్జాంపుల్ హైడ్రోజన్ బాంబ్, థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్, ఎనర్జీ ఆఫ్ సన్ అండ్ స్టార్స్. దీన్నే మన ప్రోటాన్ సైకిల్ కూడా నుంచి ఇస్తాను. ఆ సైకిల్ కూడా మీకు. సో 1H1 plus 1H1 gives to heavy hydrogen deuteron plus a positron antiparticle plus energy. ఇది ఇంకా కావాలంటే మీరు తీసుకోవచ్చు ఈక్వేషన్. ఎలాగా? చూడండి, మళ్ళీ 1H1 ఏం చేస్తుందంటే చూడండి, ఇక్కడ రాస్తానే మీకు. చూడండి ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది చూడండి. డ్యూటెరాన్ ఉంది కదా, 1H2 డ్యూటెరాన్ హెవీ హైడ్రోజన్ అగైన్ కంబైన్స్ విత్ ప్రోటాన్, గివ్స్ రైజ్ టు ఏంటి? హీలియం ఐసోటోప్. చూడండి, హీలియం ఐసోటోప్ 1 + 1 2, 2 + 1 3 ప్లస్ ఎనర్జీ Q2. దీన్ని ఏమంటాం మనం? హీలియం ఐసోటోప్. హీలియం ఐసోటోప్ ప్లస్ ఎనర్జీ. అది గెటింగ్ ద పాయింట్ హియర్? రైట్ అండి. ఇది కూడా చెప్పేస్తాను. ఇక్కడ ఆల్రెడీ రాస్తాను యావరేజ్ బైండింగ్ ఎనర్జీ ఇన్ ద న్యూక్లియర్ ఫిషన్. నెక్స్ట్ మళ్ళీ ఇది ఊరుకుంటుందా? మళ్ళీ రియాక్షన్ జరుగుతుంది చూడండి ఫ్యూజన్లోని. ఇది ఫస్ట్ రియాక్షన్. ఏది? 1H1. దిస్ థింగ్ యూ కెన్ టేక్ ఇట్ ఎస్ ఫస్ట్ వన్. దిస్ వన్ యూ కెన్ టేక్ ఇట్ ఎస్ సెకండ్ వన్. థర్డ్ కొద్దాం. మళ్ళీ డ్యూటెరాన్ 1H2 డ్యూటెరాన్ అగైన్ విత్ ప్రోటాన్. మళ్ళీ డ్యూటెరాన్ చూడండి, హీలియం ఐసోటోప్. ఆల్రెడీ అది అయిపోయింది కదా హీలియం ఐసోటోప్. ఇది ఆల్రెడీ అది అయిపోయింది కదా. హీలియం ఐసోటోప్ తీసుకోండి. He2 3 అగైన్ రియాక్ట్స్ విత్ ప్రోటాన్. ఇది హీలియం ఐసోటోప్ అండి. సేమ్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ మాస్. హీలియం ఐసోటోప్ అగైన్ రియాక్ట్స్ విత్ ప్రోటాన్, గివ్స్ రైజ్ టు He2 4. ఏమైంది? హీలియం న్యూక్లియర్ ఫామ్ అయింది. He2 4 ప్లస్ E+1 0 పాజిట్రాన్ యాంటీపార్టికల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ప్లస్ Q3. ఈక్వేషన్ 3 బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి. 3 + 1 4, 2 + 1 3, 4 + 0 4, 2 + 1 3. ఈ 1, ఈ 2, ఈ 3, ఈ 3 ఈక్వేషన్స్నే ప్రోటాన్ సైకిల్ అంటాం. అదవుతుంది. ఏదో కెమిస్ట్రీలో ఉంటుంది కదా చూడడానికి, కాదు. కానీ ఈ 3 చూడండి, ఏదేది 1 ఇవన్నీ కలిపి. దీస్ ఆల్ ద 3 ఈక్వేషన్స్, ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3ని ప్రోటాన్ cycle. So in this fashion, the energy of the sun and stars is got depending upon the temperature of the layer of the corona of the sun. అక్కడ టెంపరేచర్ ఉంటుంది అరౌండ్ 2 × 10⁷ degrees Kelvin హై టెంపరేచర్. ఆ టెంపరేచర్ అప్ అండ్ డౌన్ అవునప్పుడు మనకి ఏమవుతుందంటే ఇట్ గెట్స్ ఎనర్జీ కంటిన్యూస్లీ. ఎక్కడి నుంచి? ఐదర్ ఫ్రమ్ ప్రోటాన్ సైకిల్ లేదా కార్బన్ నైట్రోజన్ సైకిల్. కార్బన్ నైట్రోజన్ తెలుసు కదా, C612. అక్కడ కూడా కెమికల్ ఈక్వేషన్స్ వస్తాయి, కానీ మీకు సిలబస్లో అవి ఇవ్వలేదు. ఇప్పుడు తీసేసాడు. అంతకుముందు మీకు ఉండేది, కొత్త సిలబస్లో లేదు. ఇదిగోండి, కావాలని చూసుకోండి. మీ కార్బన్ నైట్రోజన్ సైకిల్ లేదు. బట్ ఫర్ ఓవరాల్ ఐఎమ్ టెలింగ్ యూ, ఎనర్జీ ఆఫ్ సన్ అండ్ స్టార్స్ కొన్ని లక్షల వేల సంవత్సరాల నుంచి ఎక్కడి నుంచి వస్తుంది? దే ఆర్ గెటింగ్ ద ఎనర్జీ ఫ్రమ్ దీస్ సైకిల్స్, ఐదర్ ప్రోటాన్ సైకిల్ ఆర్ కార్బన్ నైట్రోజన్ సైకిల్ అనమాట. అదవుతుందా మీకు? సో ఈ ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అయితే ఈ 3 ఈక్వేషన్స్ బదులు యూ కెన్ రైట్ ఎ సింగిల్ ఈక్వేషన్. ఇది నోట్ చేశారా? చూడండి, ఈ 3 ఈక్వేషన్స్ ప్రోటాన్ సైకిల్ బదులు ఒక సింగిల్ ఈక్వేషన్ రాస్తాను ఫ్యూజన్కి. ఒకసారి చూడండి, ఫ్యూజన్కి ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దోస్ 3 ఈక్వేషన్స్ ఆఫ్ థింగ్స్, ఐ రైట్ ఎ సింగిల్ ఈక్వేషన్. ఎలాగా? 4 times హైడ్రోజన్ gives rise to
He2 4 helium nuclei He2 4 ప్లస్ అదవుతుందా 4 టైమ్స్ హైడ్రోజన్ అంటే ఆ 3 ఈక్వేషన్స్ బదులు సింగిల్ ఈక్వేషన్ తెలిచేస్తాను చూడండి ఎలాగో ప్లస్ E+10 పాజిట్రాన్ యాంటీపార్టికల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ప్లస్ ఎనర్జీ క్యూ ఈ ఎనర్జీ ఎంత అంటే అకార్డింగ్ టు సైంటిస్ట్ 24 MeV 24 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఒకసారి బ్యాలెన్సింగ్ చేద్దాం ఈక్వేషన్ 4 టైమ్స్ హైడ్రోజన్ అంటే 4 into 1 4 4 + 0 4 పైన సరిపోయింది న్యూమరేటర్లో 4 + 0 సరిపోయింది. కింద చెక్ చేద్దాం 2 + 1 3 ఉంది ఇక్కడ చూడండి 4 into 1 4. సో ఇంక ఏం చేయాలి అప్పుడు నేను ఇక్కడ 2తో గుణించాలి మల్టిప్లై చేయాలి 2 టైమ్స్ పాజిట్రాన్ చేస్తే సరిపోతుంది 2 into 0 2 2 + 4 సారీ 2 into 0 0 0 + 4 ఎంత 4. సో 4 into 1 4 సరిపోయింది. కిందకి వద్దాం 2 టైమ్స్ ఇది 2 2 + 2 2 + 2 4 4 into 1 4 సరిపోయిందండి. నౌ దిస్ ఈస్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ దోస్ 3 ప్రోటాన్ సైకిల్ రాసాం కదా 3 సమీకరణ ఈక్వేషన్స్ అవన్నీ బదులు ఇది ఒక్కటి చూపించవచ్చు. 4 టైమ్స్ హైడ్రోజన్ గివ్స్ రైజ్ టు హీలియం న్యూక్లియై He2 4 ప్లస్ 2 టైమ్స్ పాజిట్రాన్ యాంటీపార్టికల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ప్లస్ దీంతో ఎనర్జీ. ఇప్పుడు దీనికి యావరేజ్ బైండింగ్ ఎనర్జీ కడదాం BE/A దట్ ఈస్ 24 MeV బై ద అటామ్ మాస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఇక్కడ అంతా 4 తీసుకుందాం 4 టైమ్స్ కదా. సో 4 1s are 4 6 ఎంత వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి ఏది పెద్ద డేంజరస్ ఫ్యూజన్ డేంజరా ఫిషన్ డేంజరా? యావరేజ్ బైండింగ్ ఎనర్జీ ఎవరిది ఎక్కువ ఉంది? న్యూక్లియర్ ఫిషన్ ఎక్కువ ఉంది ఫ్యూజన్ది. బికాస్ ఈ న్యూక్లియర్ ఫిషన్ లైక్ యాటమ్ బాంబ్ ఎగ్జాంపుల్ ఓన్లీ 0.85 MeV is released per fission. మరి ఇది 6 MeV రెండింటిలో ఎవరు పెద్ద? ఇది పెద్ద. సో దేర్ ఫోర్ హైడ్రోజన్ బాంబ్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ యాటమ్ బాంబ్. Hydrogen bomb is more dangerous than atom bomb because you are getting 6 MeV is almost 6 times greater 6 to 7 times. Hydrogen bomb is more dangerous 6 to 7 times than atom bomb. You can see the average binding energy released per nucleon. అంటే ఒక ప్రోటాను ఒక న్యూట్రాన్ వల్ల ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది 6 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇది ఎంత పాపం 0.85. సో దేర్ ఫోర్ న్యూక్లియర్ ఫ్యూజన్ ఈజ్ వెరీ డేంజరస్. దట్ ఈస్ వాట్ యూఆర్ కాలింగ్ ఏ థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్. ఎనర్జీ ఆఫ్ సన్ అండ్ స్టార్స్ అంత రిలీజ్ అవుతుంది మనకి. అర్థమవుతుందా? సో అది మన కంపారిజన్లో ఈ విధంగా చెప్పుకోవచ్చు. న్యూక్లియర్ ఫ్యూజన్ ఈజ్ వెరీ డేంజరస్ దెన్ ఫిషన్. ఎందుకనంటే ఉత్తినే కాదు ఇగో ఇలా చెప్పాలి రీజను. యావరేజ్ బైండింగ్ ఎనర్జీ అంటే పర్ న్యూక్లియాన్ ఈ 6 MeV ఇదేమో 0.85 అనమాట. డైరెక్ట్గా చెప్పకూడదు బికాస్ ఆఫ్ ద యావరేజ్ బైండింగ్ ఎనర్జీ వాల్యూ ఓన్లీ హౌ టు టెల్ దట్ ఫ్యూజన్. అండ్ ఎగ్జాంపుల్ ఏంటి? హైడ్రోజన్ బాంబ్, ఎనర్జీ ఆఫ్ సన్ అండ్ స్టార్స్, థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్. క్లియర్ అండి? అర్థమవుతుంది కదండి? దట్స్ ఆల్ అండి. క్లియర్? రైట్, దట్స్ ఆల్ అండి. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది చాప్టర్ అండి. 13th చాప్టర్ కాన్సెప్ట్ ఎండ్ అయిపోయిందండి. 13th చాప్టర్ న్యూక్లియర్. అండ్ అగైన్ ఐ విల్ బి మీటింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, థర్డ్ వీడియో. దాని తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, దాని తర్వాత 1 word క్వశ్చన్స్, దాని తర్వాత వెరీ షార్ట్, దాని తర్వాత షార్ట్, తర్వాత లాంగ్, తర్వాత చిన్న ప్రాబ్లమ్స్, దెన్ ఎడిషన్ అనమాట. ఓకేనా? రైట్ అండి. అగైన్ విల్ మీట్ ఇన్ ద MCQs. రైట్.